హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం గురించి మనము తెలుసుకోవడం జరుగుతున్న తరుణంలో మనము ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో మొదటి అంచైనటువంటి గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీలో 6 చాప్టర్లను ప్రతిపాదించడం జరిగింది. ఈ యొక్క చట్టం ప్రకారం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఈ 6 చాప్టర్లలో మొదటి చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ అనే అంశాన్ని గురించి మనము గత వీడియోలలో కొన్ని విషయాలను తెలుసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క గ్రామ పంచాయతీలో మన సభ్యుల ఎన్నికను మనము కమిషనర్ గారు సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారని మనం తెలుసుకున్నాం. ఎంత జనాభా ఉంటే ఎంతమంది సభ్యుల సంఖ్య ఎంత ఉంటుందనేది కూడా గత వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఇక వచ్చేసి ఈ సభ్యుల ఎన్నిక అనేది ఏ విధంగా జరుగుతుందనేది మనం చూద్దాం. సెక్షన్ 8 ప్రకారము ఈ యొక్క సభ్యుల ఎన్నికను ప్రతి వార్డులో రిజిస్టర్ అయిన ఓటర్సు ఎవరైతే ఉన్నారో వార్డులలో రిజిస్టర్ అయిన ఓటర్సు సీక్రెట్ బ్యాలెట్ అంటే రహస్య పద్ధతిలో ఈ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే సెక్షన్ 8 ప్రకారం ప్రతి వార్డులోని రిజిస్టర్డ్ ఓటర్స్ సీక్రెట్ బ్యాలెట్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. ఇది గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కు ఈ యొక్క సభ్యుల ఎన్నిక అనేది రహస్య పద్ధతిలో ఎలా ఎన్నుకుంటారు అనేది చెప్పేసి మనందరం ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరు మనము ప్రతిసారి మన ఎన్నికలు వచ్చినప్పుడల్లా పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా మనము మన ఒక ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం కనుక ఈ ఓటు హక్కుని రాష్ట్ర పద్ధతిలో ఎలా వినియోగించుకుంటాం అనేది మనకు తెలుసు. ఇకపోతే ఈ పంచాయతీలో కోఆప్షన్ సభ్యుల నియామకం కూడా ఉంటుంది. ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారము కోఆప్షన్ సభ్యుల నియామకం కూడా ఉంటుంది. ఈ యొక్క కోఆప్షన్ సభ్యుల యొక్క నియామకం గురించి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల తరహాలోనే అంటే మండల పరిషత్ అంటే ఇది గ్రామస్థాయి 3 అంచెల వ్యవస్థ అనుకున్నాం కదా మనం పంచాయతీరాజ్ వ్యవస్థ. ఈ యొక్క 3 అంచెల వ్యవస్థలో మన మండల స్థాయికి, జిల్లా స్థాయికి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రమే ఇదివరకు గతంలో అంటే ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 కన్నా ముందు ఈ యొక్క మండల స్థాయి, జిల్లా స్థాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రమే ఈ యొక్క కోఆప్షన్ సభ్యులు ఉండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం మాత్రము గ్రామ పంచాయతీల్లో కూడా కోఆప్షన్ సభ్యులు ఉంటారని చెప్పి ఈ యొక్క చట్టం తెలియపరుస్తుంది. ఇక ఆ యొక్క కోఆప్షన్ సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటారు ఏందనేది మనం చూద్దాం. ఎవరిని ఎన్నుకుంటారు అనేది మనం చూస్తే వివిధ రంగాలకు చెందిన వారిని కోఆప్షన్ సభ్యులుగా నియమించుకోవడం ద్వారా సలహాలు, సూచనలతో గ్రామ అభివృద్ధిలో వేగం పెరుగుతుందనే ఆలోచనలతో చట్టంలో ఈ అవకాశం కల్పించడం జరిగింది. ఈ యొక్క కోఆప్షన్ సభ్యులను ఎందుకు ఎన్నుకోవడం జరుగుతుందంటే నియామకం చేసుకోవడం జరుగుతుందంటే వివిధ రంగాలలో కొంచెం అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో వారిని కోఆప్షన్ సభ్యులుగా నియమించుకుంటారో వీరిని నియమించుకోవడం వలన వీరి యొక్క సలహాల ద్వారా గ్రామం అభివృద్ధి తొందరగా చేయొచ్చు, కొంచెం వేగవంతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు అనే ఆలోచనతో ఈ యొక్క కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే అవకాశాన్ని చట్టంలో కల్పించడం జరిగింది. చూద్దాం మరి ఇంకా ఎవరిని ఎన్నుకుంటామన్నది. ఒక రిటైర్డ్ ఉద్యోగి అయి ఉండొచ్చు, లేదా సీనియర్ సిటిజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు చాలా ఉంటాయి కనుక వాళ్ళ అనుభవాలు కూడా ఉపయోగపడతాయి కనుక గ్రామాభివృద్ధికి మనకు సలహాదారులు ఉండొచ్చు కనుక ఒక రిటైర్డ్ ఉద్యోగి కానీ లేదా సీనియర్ సిటిజన్ కానీ కోఆప్షన్ సభ్యునిగా నియమించుకునే అవకాశం పాలకవర్గానికి ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ద్వారా కలుగుతుంది. అలాగే గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలిగా గ్రామంలో మహిళా సంఘం అధ్యక్షురాలిగా ఎవరు ఉంటే వారు పంచాయతీ కోఆప్షన్ సభ్యునిగా ఎంపిక అవుతారు. ఒక గ్రామంలో మహిళా సంఘం అధ్యక్షురాలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని పంచాయతీ కోఆప్షన్ సభ్యునిగా కూడా ఎంపిక చేసుకుంటారని చెప్పి ఈ చట్టం మనకు తెలియపరుస్తుంది. ఇక గ్రామాభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే ఎన్ఆర్ఐలు కానీ ఇతర ప్రముఖులను కానీ 3వ కోఆప్షన్ సభ్యునిగా పాలకవర్గం నియమించుకునే అవకాశం ఈ చట్టం ద్వారా కల్పించారు. చట్టం ద్వారా విరాళాలు ఇచ్చే ఎన్ఆర్ఐలు, ఇతర ప్రముఖులు కానీ 3వ కోఆప్షన్ సభ్యునిగా పాలకవర్గం నియమించుకునే అవకాశం ఈ చట్టం కల్పించింది. ఆర్థికంగా వనరులు అవసరం కనుక మనకు ఆర్థికంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇంకెవరైనా ఉంటే ఇతర ప్రముఖులు ఎవరైనా ఉంటే వారిని కోఆప్షన్ సభ్యులుగా నియమించుకునే అవకాశం ఈ చట్టం ద్వారా మనకు కల్పించడం జరిగింది. ఇక మనము నెక్స్ట్ వీడియోలో గ్రామ పంచాయతీ సభ్యుల రిజర్వేషన్ గురించి తెలుసుకుందాము. ఇది ఏ సెక్షన్ సూచిస్తుంది, ఈ రిజర్వేషన్లు ఏ విధంగా చేయబడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.